నాన్న దగ్గర ఎందుకమ్మా నిజాన్ని దాచావు? నీ తల్లి కోసం నువ్వు చేస్తున్న యుద్ధాన్ని ఈ నాన్న అర్థం చేసుకోలేడు అనుకున్నావా? కాదంకల్, ఆ యుద్ధం వల్ల మీరు ఎక్కడ నష్టపోతారో అని తను భయపడింది. తను చీకట్లో ఉండి యుద్ధం చేస్తేనే వెలుగులో ఉన్న మిమ్మల్ని కాపాడుకోగలను అనుకుంది. అమ్మ తప్పు చేసిందంటే నమ్మలేకపోయానన్నా. అందుకే చిన్నప్పటి నుంచి అమ్మ మీద పడిన నిందని చెరిపేయడానికి ప్రయత్నించాను. జగదాత్రిగా ఉంటూ ఆ పని చేయలేనని అర్థమైంది. అందుకే నన్ను కన్న నా తల్లి కోసం నేను చేడిగా మరొక అవతారం ఎత్తాను. తెలియని శత్రువులతో యుద్ధం చేస్తూ అమ్మ నిజాన్ని చేరుకున్నాను నాన్న. కానీ ఏదైతే జరుగుతుందని నేను భయపడ్డాను. చివరికి అదే జరిగింది. ప్రమాదం నన్ను దాటి మిమ్మల్ని చేరుకుంది. నాన్న ప్రాణాల మీదకి వచ్చిందని తెలియగానే స్టేషన్కి వెళ్లి కేసు వెనక్కి తీసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చేది. నాన్న, బయటందరూ నా ప్రయాణాన్ని ఆపేయమంటున్నారు. మీరు చెప్పండి నాన్న, ఈ కేసుని వెనక్కి తీసుకోమని మీరొక్క మాట చెప్పండి. ఎందుకని అడగకుండా నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటాను. ఆనాడు ఒక భర్తగా నేను ఓడిపోయాను. ఈనాడు ఒక తండ్రిగానైనా ఒక తండ్రిగా నన్ను గెలిపించమ్మా, నన్ను గెలిపించమ్మా, నన్ను గెలిపించమ్మా. నా భార్య ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని, డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చిందని అందరికీ తెలిసేలా చేయమ్మా. ఇన్స్పెక్టర్ కావ్య డిపార్ట్మెంట్కి మర్చిపోవలసిన మచ్చ కాదు, డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవలసిన ఒక గొప్ప ఆఫీసర్ అని